నమస్కారం. గుర్తింపు టీవీకి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో గత 15 రోజులుగా వింత జ్వరాలతో కాళ్లు, చేతులు వాపులతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి జ్వరం వస్తుందంటే ఇంటిల్లిపాది అస్వస్థకు గురవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చుట్టూ తిరిగినప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా ఊరంతా జ్వరం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం సుతార్పల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్య బృందం ఇంటింటికి వెళ్లి రక్త నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెదక్ డిఎం అండ్ హెచ్ఓ శ్రీరాములు సుతార్పల్లిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపును సందర్శించి మాట్లాడుతూ చికెన్ గున్యా కాదని టైఫాయిడ్ లాంటి జ్వరం అని నీటి ద్వారా ప్రబలుతుందని తెలిపారు. గ్రామంలో నీటి ట్యాంకు ద్వారా శుభ్రమైన నీటిని అందించాలని సూచించారన్నారు. సో టైఫాయిడ్ ఉందంటే నిర్ధారణ జరిగింది. సో టైఫాయిడ్ కామన్గా ఏంటంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది. పీకో ఓరల్ రూట్, ఈ మలమూత్రాలు కలిసిన వాటర్ కూడా ఇక్కడ ప్లస్ దాంతో పాటు డ్రైనేజ్ వాటర్, ఈ మనం తాగే వాటర్కి కంటామినేషన్ అవుతుంది. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు వాటర్ శాంపిల్స్ కూడా సపరేట్గా బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ కోసము వాటర్ శాంపిల్ కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా క్యాంప్కి దాదాపు 64 మంది వచ్చారు. 64 మంది కూడా ఆర్టీడీ కిట్, అంటే మలేరియా లక్షణాలు ఉన్నాయా లేకపోతే దాంతోపాటు డెంగ్యూ సంబంధించిన రిపోర్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే ఈ రిపోర్ట్స్ తోటి పాటుగా కొంతమందికి వాళ్ళు ఇచ్చిన లక్షణాలను బట్టి ఇక్కడ మనము టెస్ట్ చేయడం జరిగింది. హైపర్ టెన్షన్, డయాబెటిక్ పేషెంట్ కూడా వచ్చారు. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎంపీడీ గారు కూడా నిన్న నైట్ మాట్లాడడం జరిగింది. ఈ వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి ఫీవర్స్ తగ్గాలంటే కంపల్సరీగా ఒక 7 days వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై చేసి ఇంటింటికి వాటర్ అది ఇవ్వాలి. ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు. ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఈ వాటర్ సోర్స్ ఈ మన రెగ్యులర్ పైపు మంచినీళ్ళు వచ్చే దాంట్లో కలిసిందన్నది ఐడెంటిఫై చేసుకొని ఈ 5-6 రోజులలో దాన్ని మనం కరెక్ట్గా పాయింట్ ఐడెంటిఫై చేసి అది తీసేస్తే ఆ తర్వాత నీళ్ళు మంచిగా ఉంటాయి. తర్వాత అది కూడా బ్యాక్టీరియా ఎగ్జామ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి. నీళ్ళని ఇప్పుడు ఒకవేళ అవసరం ట్యాంక్ సప్లై లేని ఎడలో కూడా వాడు బాగా వేడి చేసి చల్లారించుకొని తాగాలి ఈ కష్టకాలంలో. ఎందుకంటే ఈ వర్షం ఒక పడుతున్నది, మళ్ళీ ఫీవర్స్ ఒక రోజు ఉంటాయి. కాబట్టి మనం తినే ఆహారము, వాటర్ మెయిన్గా ఇది వేడి ఉన్నట్టు చూసుకోవాలి. కానీ మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ మాత్రం వేడి చేసిన నీళ్ళను కాచి వడపోసుకొని తాగాలి.